హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరందరూ ఆల్రెడీ మెయిన్ ఛానల్ ఒక వీడియో చూసిరు కావచ్చు. అది వచ్చేసి ఏంటి అంటే మనలో డిఫరెంట్ బోట్స్ అయితే తయారు చేసారు. ఒకటి వచ్చేసి ఇట్లున్నది, ఇంకొకటి వచ్చేసి అది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే ఆ డిఫరెంట్ బోట్స్ పైన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో చూద్దాం వీడియో ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇంకా మీరు వీడియో లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఈరోజు సూర్యుడు పోయేప్పటి నుంచి రేపు మార్నింగ్ వచ్చేదాకా దాని మీదనే వీలైతే సర్వైవ్ అయితే కావాలి. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బోట్ తయారు చేసింది శేఖర్, బాబాయ్, చిన్నుగాడు, అంతేకాకుండా మన జింగడు. అండ్ ఈ బోట్ తయారు చేసింది రాకేష్ గాడు, విజ్ గాడు అండ్ తాజ్ గాడు, కూరగాడు. కాకపోతే ఇప్పుడు ఉన్న అవైలబిలిటీని బట్టి ఏం చేస్తున్నాము అంటే దీనిపైన వీళ్ళు తయారు చేసారు కాబట్టి వీళ్ళనే ఉంచుతున్నాము. కాకపోతే దీంట్లోకి జింగడు ఆ పడవ మీకు షిఫ్ట్ అవుతుండు. రాకేష్ గాడు, జింగడు అండ్ కూరగాడు వచ్చేసి ఈ పడవ పైన అయితే సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. సో స్టార్ట్ అయిదామా? చేద్దాం. ఓకేనా? ఓకే చాలా ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరం రెండు బోట్లో సీరియల్ ఒకటేనుకోటి లోపలికి అయితే పోతున్నాం. అడిగి పోయి మన ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేసిందా. ఇంకా పెద్ద బంటి, చిన్న బంటి, పెద్ద బంటి. ఓ బాయ్ వాళ్ళ కూర్చొని కూర్చోలేదురా. ఇట్లా పడుకుంటారా ఇట్లా పడుకుంటారా. చిన్న తయారు వేసుకురు. మీ ఎట్లుంది ఇంప సామాన్లకి తీసుకొచ్చి అన్ని అతికినట్టున్నది. బాబాయ్ ఐలాండ్ కాడ పంపా పోమారా చిన్న దారా మనకి చేకూస్తారా దారా చిన్న దా ఇలా చిన్నగాడు చిన్నోడు కాబట్టి పాప మనకి చేకూస్తాయి బాగా కొడితే. అందుకని అరే అబ్బో తీసుకో. నువ్వు ఒక్కనే వారు వంట అవుతున్నావు. ఈయన బ్యాలెన్సింగ్ చేయరు బాబాయ్. బాబాయ్ నాకు 2 కిలోలే. గాయస్ మొన్ననే వెయిట్ చూసుకున్నాం. మొన్ననే వెయిట్ చూసుకుంటే శేఖర్ నాకంటే ఎక్కువ వెయిట్ ఉన్నాడు. అది కూడా ఆ రోజు జీన్ పాయింట్ అయితే పని వానికంటే నేను తక్కువ వెయిట్ ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు గుర్తులేడు. అప్పుడు మేమే గెలిచాం కాబట్టి బోటు కాబట్టి గెలిచాం. అప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీలా రిచ్ మిడిల్ పూర్ అన్నట్టు ఓవర్ నైట్ తీసినాం. అప్పుడు ఇవి ఏం కనవాలి, ఒక్కటే చెట్టు కనబడది. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎండలు ఘోరం కొడుతున్నాయి కదా, నీళ్ళు మస్తు తగ్గినాయి. అప్పుడు ఆ ఒడ్డు కనబడపో దర్జీరా, ఆ ఒడ్డు కనబడపో. ఇప్పుడేమో ఆ ఒడ్డు కూడా కనబడుతుంది. ఒక కొంగలాగో అవన్నీ ఏ కనబడపో. ఇప్పుడు అన్ని కనబడుతుంది. గాయస్ చిన్నగా పాయింట్ వాళ్ళిందని చెప్పేసి నేను ఎవరికి చెప్తలేను, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చిన్న పొద్దుగా దాకానే అడ్జస్ట్ కాక అంతే. ఓకే అడ్జస్ట్ అయిపోయింది. మీ టేప్ వేసుకోనా కలిసిపోతుంది అలా. వేసుకోరు ఇస్తారు. అడ్జస్ట్ అవుతా అంటే వేసుకోను. అడ్జస్ట్ అయితే తీరవద్దు. ఓకే మళ్ళాటే పోతాము. పైలట్ ఈయన దింపుతున్నావు, జీరో కట్టు కొడుతున్నావు. ఈయన జీరో కట్టు కొడుతుండ్రు. జీరో కట్టు కొట్టింది గాడి కన్నా గీడి కన్నా గాడి కన్నా ఇప్పుడు 3 జాలు చెప్పిన 3 జాలకి ఏడిపోం. ఐలాండ్ కన్నా లేకపోతే ఒక అవతల కడిగి పోద్దాం. నాకు ఈడికే అనుమానం, మస్తు అనుమానం ఉంటుంది. వీడు 3 జాలు ఇచ్చిండు. ఆ 3 జాలు ఏడిపోవాలి. ఒక అవతల కడిగావు
గాడి పంపమ్మా ఓకే యాక్సెప్టెడ్. మళ్ళీ ఏంటో జీరో కట్టు కొట్టు బండి మలుపుతాను కానీ కోరతలేడు మనము అసలు అసలు మా ఇద్దరికైతే అసలు ఈ మధ్య ఎక్కువ పడతలేదు. కొట్టుకుంటారో తక్కువ ఘోరంగా కొట్టిండాము. కొట్టలే వీడియోలు ఆటలే తీయడా రావుతు గాడి మళ్ళా జీరో గడ్డ కొడతాడు. అయితే వచ్చిన మా ఆన్ నుంచి ఇందాక వచ్చినాం. మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఒక మూలాకు పోదామనుకున్నాం. కానీ ఏం చేసినాం అంటే ఈ మధ్యలో ఈ చెట్టు ఇట్లా ఒడ్డున్నట్టున్నది. ఈ ఒడ్డు దాకి మా బోట్ ఇన్ని ఆగింది. ఎటు పోతలేదు, అటు వస్తలేదు, ఎటు వస్తలేదు. జరసేపు ఇటు ఉండి కొంచెం పైన లోపల పోదాం మనము తిరగనీకి. ఈ బోట్ వీడియో మీరు ఇంకా చూడకపోతే మన మెయిన్ ఛానల్ ఉంటుంది. ఎట్లా తయారు చేసినాం, ఎవరోని తయారు చేసినాం, వాళ్ళు గెలిచారు ఛాలెంజ్లో ఏం కథ అని చెప్పేసి మన మెయిన్ ఛానల్ చూడకుంటే చూడరు. ఫస్ట్ మనకి ఓవర్ నైట్లో ఏమేమి సామాన్ వచ్చినాయి అంటే యో ఫస్ట్ ఈ 3 లిచ్చి జ్యూసులు అయితే వచ్చినాయి. తర్వాత ఈ ప్యాడ్ ఎందుకు వచ్చినాయేమో అది మంట కింద యో వచ్చా ఇవన్నీ. ఒక వాటర్ బాటిల్ వచ్చింది, ఇంకొక వాటర్ బాటిల్ వచ్చింది అంటే 2 లీటర్ల వాటరు. అట్లే నైట్ డిన్నర్కి ప్లేట్లు, ఇంకా 3 కుర్కురేలు వేరే వేరే కలర్ వేరే వేరే దాన్ని. నైట్ మన డిన్నర్కు మ్యాగీ, ఇంకా ఒకటి వఫీ వచ్చింది ఒకటి. అట్లే హ్యాపీ 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 అంట 50-50 3 ఫ్యూజులు అయితే వచ్చినాయి, చాక్లెట్లు. అట్లే నైట్ డిన్నర్కి 3 చెంచాలు అయితే వచ్చినాయి. ఈ ఫుడ్తోని మనం ఈ నైట్ మొత్తం సర్వ్ అయితే కావాలి. ఏంటిది అవి చెప్పినావా? ఫస్ట్ అవే అయిపోయినావు. ఇవి కూడా వచ్చినాయి ఇచ్చి. అచ్చా దీని మీద పేపర్ బోట్ అని ఉన్నది. పేపర్ బోట్, ఈ బోట్ మీద పేపర్ బోట్ జ్యూస్ అయితే కావాలి. మరి కవర్లో మంచుకోటి ఇగో దే పేపర్ బోట్ అయితే తాగుతున్నా. ఎట్లా సూపర్ మస్తు ఉంది. తాగుడు మంచిగా తాగుడు. మస్తు ఏమో జల్లి 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 వస్తున్నాయి అన్ని చిన్న చిన్న. మంచిగా ఉంది. ఏదేమైనా వ్యూ మాత్రం సూపర్ ఉన్నది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టిన ఇచ్చిన వ్యూ దొరకదు. చెరువు మధ్యలో మేము తయారు చేసిన బోటు మీద సూర్యుడు సన్సెట్ అవుతుంది. వచ్చి ఈ మధ్యలో చూడరు ఎట్లా కనబడుతుందో నీళ్ళ మీద సూర్యుడు. మస్తు అంటే మస్తు ఉన్నది. అది బోటు వల్ల మేమే తయారు చేసుకున్నాం, వేరే బోట్లలో పోయినట్టు కాదు. సన్సెటా సన్ రైజా? సన్సెట్. సన్ రైజ్ అంటే పొద్దుగాల వస్తుంది, సన్సెట్ అంటే సాయంత్రం. ఇవరిదాకా కష్టపడి ఎక్కడి నుంచి అబ్బా. కాకపోతే ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఎందుకనంటే పక్క పంటే వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఉంటే అటు ఇటు డొరిస్తారు, మళ్ళీ నీళ్ళు చల్లుతారు అని చెప్పేసి వాళ్ళ నుంచి చాలా దూరం అయితే వచ్చినాను. జింగేడి చేతులు ఉంటే ఒక దగ్గర ఉండే అటు ఇటు ఆట ఆడిస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి అని కొంచెం బీ సేఫ్ అని చెప్పేసి వచ్చినాం. మాకు మెయిన్గా ఇప్పుడు ఈరోజు ఈ ఓవర్ నైట్ సర్వే ఛాలెంజ్లో మాకు వచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయనంటే ఫస్ట్ ముందు వచ్చేసి వచ్చినాయి ఒక పొయ్యి, ఒక గ్యాసు, ఒక గిన్నె, ఒక నువ్వు, ఒక నేను, ఒక చిన్న, ఒక పడవ. ఈ చెక్క ఎందుకు అని అంటే కోయడానికి ఏం లేదు, చికెన్ ఇట్లా పెట్టి కింద కవర్ ఉంది కదా, ఇది కవర్. ఇట్లా ఈ కవర్ అనేది ఇట్లా ప్లాస్టిక్ కదా, దగ్గర మళ్ళీ పుసుకుని మనం చేసి పెట్టినాం అనుకో కాలుతుంది. అందుకని చెప్పేసి నీ చెక్క ఒకటి కొట్టని కావచ్చు అనుకున్నాను. ఇవన్నిటికంటే మెయిన్ పర్సనల్ ఏంటంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువ కొన్ని తాగుతా. నువ్వా కొన్ని అంటే ఎడికి నువ్వే చెప్పాలి. ఏమో ఉందిరా ఏ చెక్క పొట్టు. మాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్లో మెయిన్గా వచ్చేసి లేస్ ప్యాకెట్ వచ్చింది. ఒకటి కాదు 2 లేస్ వచ్చినాయి. 3 ఐటమ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కటి ఇష్టం చెప్పు. అన్ని తిన్నాం కానీ 3 కేకులు వచ్చినాయి. హ్యాపీ లేదు హ్యాపీ 3 కేకులు అయితే 3 కేకులు అయితే వచ్చినాయి. 3 స్నికర్స్, 3 స్నికర్స్, లస్సీ లస్సీ అంటే అది లస్సీ సల్లా అదే
నువ్వు తాగవు నువ్వు తాగవారా? తాగుతాడు. మీరు తాగు, మీరు ఎంజాయ్ చేయరు. 3 లస్సీలు అయితే వచ్చినాయి. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి ఇప్పి ప్యాకెట్, 2 in 1 ఇప్పి ప్యాకెట్. 3 చెంచాలు, 4 ప్లేట్ పెద్ద చెంచావు. అరే 4 ప్లేట్లు బరాబర్ వేసిరా, లోపల వాడు పురుగు నుంచి కావచ్చు. నేను ఎట్లా తాగరా? నేను తింటది గుడ్ డే. అయ్యో ఇది నువ్వు ఎవరికైనా ఇచ్చి మీరైతే అన్ని సమానమా? సమానం. ఓకే అయితే గాయ్స్, ఇంత దూరం కష్టపడి ఈడాకు వస్తాను. ఇప్పుడు లేస్, ఓన్లీ లేస్. చేపలు శేఖర్ గాని గడ్డ ఇలా చేపలు బాగా కనబడుతున్నాయి కదా. మొన్న ఛాలెంజ్ చేసాం ఒకటి, ఈ నుంచి అడిగోనికి. ఆ ఛాలెంజ్లో ఇట్లా అదైతే అంటే పెద్ద చేప ఇట్లా దుంకుడు దుంకింది పక్క పోండి ఇలా. మరి నేను ఏడున్నారా అప్పుడు? నువ్వు నా అవతల దిక్కున్నావు. నీ సైడా? నా సైడు. ఏదేమైనా ఇవరిదాకా కష్టపడి ఈడాకు వచ్చినందుకు లేస్ ప్యాక్ ఇప్పి తినరా. చిన్న బాగా కష్టపడి వచ్చినాడు, అందుకని చెప్పేసి చిన్న అని తినిపించి. రెడ్ కలర్ లేస్ తినరా శేఖర్, తినిపిరా వానికి. తింటది కానీ మరి వాడు తిన లేస్, రెడ్ కలర్ లేస్. దీన్ని గడ్డమికి దీనికి రివర్స్ సైడ్కి ఇట్లా కింద పెట్టు. అచ్చటాకి మళ్ళీ ఇరికింది. ఉట్టినా గింతే మునిగింది. వచ్చింది తిరిగింది కొట్టు. ఇరికింది గాయ్స్. ఎంత ట్రై చేసినా గాయస్ వెళ్తూనే అవుతలేదు. ఘోరంగా జల్లి అవుతుందేమో అర్థం లేదు. ఇది ఏమవుతుందేమో. కింద కాలు ఇట్టాను, లేకుంటే కింద కాలు ఇట్టాను. అప్పుడు వచ్చింది. ఇట్లా కొట్టాలి కొడితే అర్ధగంట దాన్ని పట్టుకొని తనలాడ బట్టి ఏం లాభం. తనలాడినా కానీ కూడా కొట్టాడు వెర్రీకో. మన బోటుకు ముందట జెండా చూడరా, గాడిపోతలేదు. జై శ్రీ గణేశాయ. ఎట్లా జరిగిందో నీతో అయితే ఇట్లా ఉంటే అక్కడక్క ఎడిది కొట్టాడు. అది కూడా గడ్డున్నా అనుకో, ఏం చేయండి. పోతుంటే ముందటు పోతుంటే బుడ్డ చేపలు ఇట్లా మీనికాయలు పోతున్నాయి. అరకవేలేదు బుడ్డి తెల్ల చేపలు. అరే అరే ఇది ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ముగ్గా బొడ్డు అమ్మా. అమ్మా అవి ఇట్లా పోతున్నాయో. సప్పుడుకు బాబాయ్ అయితే పెద్ద ఏంటిరా అనుమానం. రావుతూ ఇరుకుతుందట. రావుతూ ఇరుకు జర్ర అయితే, అందుకని చెప్పేసి వాడు అంతగానం అంటాడు. అనుమానం అని అంటే ఇంతకుముందు వాళ్ళది ఇరికింది బోటు. తన్నాడుకుంటా తీసేద్దాను. ఇప్పుడు మేము ఎడిపోతున్నాం అని అంటే అటే ఈ నీళ్ళలో ఎడిపోతున్నాం మాకే అర్థమవుతలేదు. మేము మా ఎంచుకున్న గమ్యం వేరే, మేము పోతున్నా దారి వేరు. ఎటో పోతున్నాం. మంచిగా ఇంతకుముందు అయితే లేస్ ప్యాకెట్ అయితే పొట్టు తిన్నాం. ఇప్పుడు అరిగేదాకా తిరుగుడే కొట్టుడు. ఎందుకు రైట్ పోతున్నావురా? రౌత్ తీసుకొని ఎందుకు రావుతు? నావుతే ఈ రావుతట లంగరెత్తారట వీళ్ళు. లంగరేనారా? అదే ఏ ఉన్నంతి అట్లా ఉన్నంతి. అయ్యో ఈ రావుతా అప్పుడు వీళ్ళలో ఏదైనా అప్పుడు తెలుసా, వీళ్ళలో నిన్ను కట్టినా నువ్వు కింది వీక్తావు. సరే ఓకే యాక్సెప్ట్. ఖచ్చితంగా రావు ఈత కొడతావు. సరే ఇప్పుడైతే మా గమ్యం ఏదిటో మాకు అర్థమవుతలేదు. పోతా ఉంటాం. చూడు ఇక నాకు ఏడున్నాం అంటే చెట్టు అవతల ఈ చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు కాడు ఉన్నాం. మెల్లమెల్ల కొట్టుకుంటూ గిడికి ఈ ఒడ్డు దాకా అయితే వచ్చినాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇగో మంచి వాళ్ళ తగ్గట్టు వద్దున్నది అక్కడ. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడబోతున్నాం. ఈ పైతే వాళ్ళు పోయి ఆడాలి. హాయ్
హాయ్ హాయ్ హాయ్ ఎక్కడ నుంచి వేరే దేశం నుంచి మా దేశంకి వచ్చి తెలిసి వాళ్ళది నెమీబియా కాదు మధ్యలో ఉన్నది జింబాబే బాబాయ్ సౌత్ ఆఫ్రికా మీ తమ్ముడు అది కూడా అదే జింబాబే రాక్ పేపర్ సీజర్ ఆడుందారు రాక్ పేపర్ సీజర్ ఆడుందారు అర్థమా కాళ్ళతో ఏం ఆడతాం వాళ్ళు వేస్ట్ వాళ్ళు మా గుద్దరు ఆయన మీరు చక్కగా వచ్చి ఏడికత్తారు చెప్పకుండా గుత్తం అని అంత పచ్చి పచ్చి అవుతాం గాలితో మనకి ఎందుకు నిలబడి నువ్వే పట్టట్టున్నావు వద్దు అరే ఇంకా చల్లురా రావుతుంది మదర్ రావుతుంది అయ్యో వెనుక కూతుంది పోటు ఇప్పుడు వాళ్ళ మోయ పోటీ వాళ్ళ పోతలేదు వాళ్ళ దగ్గర పోతాం ఖచ్చితంగా పోతాం మనం ఎట్లా పోతుంది బోర్డు ఇట్లా చక్కగా పోతుంది అడ్డంలో పోతుంది అట్లా పోతుంది ఇద్దరు మంచిగా పోతుంది ఎటు పోతుర్రు భయపడి సరే భయపడిపోతుర్రు చెప్పినామా భయపడ్డా నాకు పడతలేవురా చిన్న పిల్లలు రా మీరు ఇప్పుడు నీళ్ళు కూడా పోటీ ఓలీ ఆడుతున్నా మేము మళ్ళీ గిటి కొడతాడు గడ్డు కొట్ట అయ్యా మళ్ళీ అట్టినట్టు వాళ్ళ మీద అటు పోయమంటే అంతా మా మీద ఆడుకుంటున్నాము ఆపోజిట్ టీమ్ మాకు వచ్చింది ఆయిలాండ్ దగ్గర పోదాం ఇప్పుడు ఆడికే పోదాం అంటే నువ్వు ఎటు పోనిస్తావు నువ్వు అటు కొడుతున్నావు దీన్ని నేనే దింపుతా ఉన్నాయి చిన్న చేపలు అవుతున్నాయి ఇక్కడ అవి ఎట్లా అంటే మేము కుట్టుకుంటూ వేనా కొద్ది ఈత కొట్టుకుంటా అది ఈత అంటున్నా తెప్పలు కొట్టుకుంటూ వేనా కొద్ది నీళ్ళ మీద ఉరుకుతున్నాయి మొత్తం చేపలు వాళ్ళు చూడలేడు జింగిడి అదృష్టం ఉండాలి ఎవరికి కానీ చూడాలంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే చేపలు మేము చూడలేదని వాళ్ళు అనుకుంటారు మీకు తెలుసు కావచ్చు ఫస్ట్ ఎవరు చూసారు అని చెప్పేసి దేనికి అదృష్టం ఉండాలంట అదృష్టం ఉండాలంట చేపలు నీకు అదృష్టం అరే చేపలు ఎట్లుంటాయి అసలు చేపలు ఎట్లుంటాయి ఇట్లా పాములు ఎక్కడ పోతాయి ఇట్లా ఏ పాములు ఎక్కడ పోతుందా ఇప్పుడు గిలకెళ్ళి పోయిందా గిలకెళ్ళి పోయిందా అది ఏంటిది పాము కావచ్చు చేపలే కావచ్చు చేపలు అంటే మనకు తెలియదు చేపలు మనం చూడలేదు సో గాయస్ చేపలు ఎట్లుంటాయో మాకైతే జర చూపిరి మేము చూస్తా అనుకుంటున్నాం వాళ్ళు ఇప్పుడు పోయింది అట్లా పాము ఓడిపోయింది అది అది అనకొండ అది అదృష్టం ఉండాలి దేనికైనా వాళ్ళకి బాగా అదృష్టం ఉన్నది మాకైతే అదృష్టం లేదు మా అదృష్టం ఏమో తెలియదు కానీ మాకైతే అదృష్టం లేదు సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే రాక్ పేపర్ సీజర్ ఆడుతున్నాం మేము ముగ్గురం చూద్దాం ఎవరు గెలుతారు ఎవరు ఎక్కువ దెబ్బలు తింటారు అని చెప్పేసి రెడీయా రాక్ పేపర్ సీజర్ సో నేను నిన్ను విన్నాను కొట్టు నువ్వు కొట్టు కొట్రా రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్
రాక్ పేపర్ సీజర్. ముట్టుడే ఎక్కున్నది. రాక్ పేపర్ సీజర్. ఇగో దా దా ఇగ దా 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 దా. రాక్ పేపర్ సీజర్. ఇగో సేమ్. అబ్బా. రాక్ పేపర్ సీజర్. ఇగో మేము ఇద్దరం. అబ్బా సాల్తే. పట్ 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 పట్. గిన్నె గిన్నె గిన్నె. గిన్నెతో కొట్టుకుందాం. ఇప్పుడు గిన్నెతో గిన్నె గిన్నెతో కొట్టుకుందాం. మెల్ల కొట్టుకుందాం. సంపూర్ణ ఒక ఎట్లా అంటే ఘోరంగా తాకుతుంది. మళ్ళా ఆడం పట్టు ఒక 2 ఏళ్ళు ఆడం పట్టు. పేపర్ సీజర్. ఇగో మీ ఇద్దరం మీ లాస్ట్ డే రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. ఇగో దా దా. లాస్ట్ డే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడినాం. అని పొట్టు పొట్టు చంపినాం. అలా ఎక్కువ ఇద్దరం కలిసి మేమే చంపినాం జామిని. ఏమేం జాంబే అప్పుడు ఎత్తున్నావు. గాయపడిన సింహం నుంచే వచ్చే గాయపడి భయంకరంగా ఉంటుంది. ఇంకా వాళ్ళైతే రాక్ పేపర్ సీజర్ ఆడుతారు. మేమైతే కొంగలేసే పిట్టలేసే ఆట ఆడుతాను. దా కొంగలేసే పిట్టలేసే ట్రైన్ లేవది. ఏమో ఈ సున్నమవుతుంది కావచ్చు చూద్దాం. ఇప్పుడైతే ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఇళ్ళకైతే బాబాయ్ ఖచ్చితంగా పగ తీసుకుంటాయి. ఎందుకంటే బావిని మొన్న కొట్టినా. కొంగలేసే ట్రైన్ లేసే లేచిందా. ట్రైన్ లేచింది. కొంగలేసే పిట్టలేసే నెమలు వేసే ఇంకేంది పందిలు వేసే ఫ్లైట్లు వేసే పందిలు వేసే పంది వాడలేదు. కుక్కలేసే పిల్లిలేసే నక్కలేసే కుక్కలేసే ఆవులేసే జింకలేసే నెమలేసే. అమ్మ ఆపిలు ఎక్కుతురు అమ్మో. ఓకే ఇప్పుడు ఇక ఫ్లైట్ ఎగిరే నెమలు ఎగిరే కుక్క ఎగిరే నక్క ఎగిరే పంది ఎగిరే ఆవు ఎగిరే పిల్లి ఎగిరే నక్క ఎగిరే పంది ఎగిరే రైలు ఎగిరే ఫ్లైట్ ఎగిరే. మా ఏళ్ళు నా ఏళ్ళు చూసుకుంటే వాళ్ళు అట్లే ఆపుతారు. కుక్కలేసే నక్కలేసే పిల్లిలేసే నువ్వు ఏది లావచ్చాను. ఆల్రెడీ 3 తాగినాం. ఇలా మళ్ళీ మన జింగర్ మొత్తం నింపింది వాళ్ళకి ఇద్దామని 2 తాగినాం. జాంబియాడు తాగలే అని చెప్పి చెప్తాం. కావడం మీకు ఇది ఏంటిది ఏంటిది బాబాయ్కి లస్సీ వచ్చింది. జ్యూస్ లస్సీ ఇచ్చి తీసుకోరి. నాకు దాబుద్ది అయితే లేదు. నాకు దాబుద్ది అయితే లస్సీ. మేమిద్దరం తాగినాం. ఇది వాడు తాగలే. వాళ్ళు ఏమంటారు అని అంటే వాళ్ళకట ఏమో కూల్ డ్రింక్ వచ్చిందట. అది వాళ్ళు తాగారట. మా దగ్గర లస్సీ ఉంది కదా లస్సీ నేను తాగా. కూల్ డ్రింక్ అయితే ఎక్స్చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మనోడు శేఖర్ గారు అయితే వాళ్ళ సైడ్ కొడుతా ఉన్నాడు. వాళ్ళది కోతనం. ఆ 2 ఖాళీగా నేనే పెట్టినా ఒకటి నింపుతున్నా తెలియదు. వాళ్ళని అయితే అసలే నమ్మరాదు. మీరు వస్తున్నాయి మేమే ఎత్తున్నాం. నీళ్ళను అటు ఫస్ట్ వాళ్ళు ఇయ్యనయ్యారు. వాళ్ళు ఇచ్చినాక మనం ఇవ్వాలి. అస్సలు ఉన్నారు కొట్టుకుంది ఇద్దరు మట్ట. పెద్ద చేప
పెద్ద చేప ఇటే పెట్టాను కవర్ కావచ్చు. నీళ్ళు వచ్చి రెండు ఆయన ఉన్నాయి అవతల రెండు ఆయన ఒక తాగండి రెండు ఫుడ్ ఐటమ్స్ మీరు పోతే చూసి తాగే వద్దు అయ్యాక రాలా నీళ్ళు నింపారు దాన్ని చూస్తే కొడుతుంది అదేటో అరే అది ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ మీరు లస్సీ ఏరి తర్వాత మీతాం. ఇప్పలే ఏ కాలుతో నేను తర్వాత పొద్దున తాగుతాం పో. మీరు కూడా కొట్టిరే ఇగో నేను కెమెరామెన్ నేనే తప్పు చేస్తాను, నా మీద ఎందుకు వస్తురు? పోయాకరా అరే కొంచెం పెద్ద ఉందా చేపలు అయితే ఘోరంగా వస్తాయి. నానిపిరారా మళ్ళా మీద దగ్గర అయితే ఘోరంగా మొత్తం మీద నీళ్ళు పోతున్నారు అంతా. ఇలా నమ్మదు గాయస్, అన్ఫేర్ అది. ఇది అన్ఫేరే దగ్గర దాకా వచ్చి మరి నీళ్ళు పోసుడు ఇది వాళ్ళు నీళ్ళు వద్దామని ఇడాక రమ్మన్నట్టున్నారు రే. వాళ్ళు నీళ్ళు వద్దామని ఇడాక రమ్మన్నట్టున్నారు. సారీ రా నా గురించి వచ్చారు అనుకున్నా కానీ నాకు అర్థం వాళ్ళు నీళ్ళు పోతారా మాట్లాడుకున్నావు. జింగని నమ్మకూరు గాయస్, నమ్మక ద్రోహం మంచిగా ఏం కాదు తప్పలేదు. గాయలాండ్ కొంత చెట్టు కాడి కొంత గాయస్ ఇప్పుడైతే గాయలాండ్ దగ్గరికి అయితే పోతున్నాం. అది కనబడతలేదు కావచ్చు. ఇప్పుడైతే ఆడికైతే పోతున్నాం. ఆడికి పోయినా చూపెడతాం. చెట్టు అయితే చాలా మంచిగా ఉంది. ఆ చుట్టూరులో నీళ్ళు మధ్యలో చెట్టు. ఆనందమే కదా, సాటిస్ఫై అవుతున్నావు చెట్టు దగ్గరికి వస్తాగా. గింతే 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 తిరిగినాం గాయ చెట్టు కాకుండా ఒక ఐలాండ్ మీద తిరిగినాం. మాకేం చేయను ఏం అర్థమైతే లేదు. ఏమైంది జింగా? ఇక మొత్తం నాన్న పేరు వాళ్ళు ఆడ నుంచి కొడితే ఇదాకా పడ్డాయి. మీరిద్దరు వస్తాయో నన్ను నాన్న పేరు నేను పోయలే వాళ్ళ మీద నన్ను నాన్న పేరు ఉట్టియా. గాయస్ ఆకలి అవుతుంది ఇక ఫ్యూజ్ ఎనర్జీ కోసం కురుకురొద్దు అంటే 50-50 ఫ్యూజ్ సూపర్. జింగా గింత గింత చేపలు గింత గింత ఇలా వచ్చింది చూడు. రెండు దూకినాయి. అది జ్యూస్ తీసుకుంటే తీసుకోలే జ్యూస్ గ్యాన్ మీద పోయి జ్యూస్ పెద్ద జ్యూస్ తెల్ల నీళ్ళు ప్యూర్ జ్యూస్ తప్పని చేసిన మన దాటి కొంచెం ఉచిత అయిపోవాలి. ఇప్పుడు మస్తు సేపటి తర్వాత దూబ్ అవుతుందని లస్సీ ఇచ్చినాం. పాపం బాబాయ్ తాగాడు, బాగా అనిపిస్తుంది. ఆ బాగా కొద్ది అయినా తాగుతామని. అరే నాకు తీసుకుని ఉంటారు కాకపోతే వాళ్ళు నాకు 200% నాకు నమ్మకం లేదు. అది జ్యూస్ అని పిలిచి లస్సీ తీసుకొని ఒకటి ఇస్తాను అనుకున్నారు జ్యూస్. ఆ జ్యూస్ వాళ్ళు తాగిరా అలా ఇంకా నీళ్ళు ఇట్లా పోసిరా అర్థం కాలేదు. ఆడికి పోయినాక మా మీద నీళ్ళు పోసి అట్లుంటుంది వాళ్ళ కథ. అంతేరా చిన్న ఎప్పుడు కానీ ఇంకొని నమ్మొద్దు. మీ అన్న నమ్మకు. ఇంటికాడ కూడా పిలిచి ఏపోతారు మరి. తాగుతా బాబాయ్ వద్దురా నాకు మరి తాగురి. ఇగో ఏం కత్తి ఎందుకు ఏ వద్దురా మీరే తాగురి. ఎంజాయ్ పండుగ. మస్తు ఉంటారా. కాకపోతే ఈ వెదర్కి ఇట్లా చుట్టుపక్కల చూసుకుంటా ఎట్లుందిరా లస్సీ లెక్కనే ఉంటుంది. ఎట్లుంటుంది లస్సీ లెక్కనే ఉంటుంది. అబ్బా మస్తుందట. లస్సీ కన్నా మంచిగా ఉంది. తాగురా మరి నేను ఏమన్నా వద్దంటున్నా. తాగు నువ్వు కూడా తాగు ప్లీజ్. నీళ్ళు తాగు. ఇవరాక తిన్న చిప్స్ ప్యాకెట్ ఇల్లు ఉన్నాయి, ఇంకా మిగతా అన్ని ఇల్లు ఉన్నాయి. ఇవి కూడా తాగినాం. ఇలా వారితే చేపలకు ఎఫెక్ట్ అవుతుందని ఇల్లు వేసుకొని పర్యావరణం కాపాడుతున్నాం. పర్యావరణాన్ని కాపాడుతురా? ఇది పర్యావరణమా? నీటి కాలుష్యం అయితే రా నాయన. మా ఊళ్ళో పర్యావరణం అవుతుంది. మా ఊళ్ళో మా అమ్మ ఇలా పరమాణం వండింది అన్న. దేంతో వండింది రా అంటే శనగపప్పుతో. మొత్తం శనగపప్పు పరమాణం.
ఏం చెప్తున్నావు? ఇంతకుముందు మన 2 బోట్లు వచ్చేసి దగ్గర దాకా వచ్చినప్పుడు చిన్న ఒక యుద్ధ వాతావరణం అయితే మేలుకుంది. వరల్డ్ వార్ 4 అయితే ఆ వాతావరణంలో కొన్ని వాటర్ అయితే వచ్చి ఇలా పడ్డాయి. దాన్ని అంటు పెడతావా? అంటిపెట్టుడు కాదురా మరి. మన దగ్గర ఏమున్నాయి ఐటమ్స్ ఏం లేవు. ఏమో మరి పొయ్యి అడిగినావు కదా. పొయ్యి వచ్చేసి శేఖర్ అని అడిగితే పొయ్యి ఇచ్చాడు. పొయ్యి ఇచ్చేయమంటాడు వెనకేసరి. అంటు పెడతావా అంటున్నా. మరి పొయ్యి అడిగిండని నాకు అదే డౌట్ వచ్చింది. ఏమన్నా వేరేది ఏమన్నా తీసుకొని కూర్చుతాడా అనుకున్నా నేను. ఇదే టేప్ ఉంది కదా, రాత్ కవర్ ఇట్లా అంతుంది కదా, చిన్న ఒక పొక్క పొడిస్తాం అనుకో, అలాగే లోపలికి పోతాయి. ఆ పొక్క నేను అట్లా అంటు పెట్టి ఓడుతుంది అది అది చేస్తాం అనుకున్నా. లేకపోతే పనుకుంటే మస్తు ఇబ్బంది అవుతుంది నైట్. అల్లగా ఇక వాళ్ళు పోసినాయి కాదా మీద నీళ్ళు తిరుగుతలేదు రా. అది అంత ఇరిపోతుంది. విరిగిపోతే వండుకోనికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. చెంచే చెంచాలు ఉన్నాయి. చిన్నగా లేకపోతే ఈ పడవ ఇప్పుడు మనం ఇలా చల్లే పండుదు. చిన్నగా లేకపోతే గాయస్ చింత మస్తు ఇబ్బంది అవ్వ మాకు. థ్యాంక్స్ రా చిన్న. ఏమైంది బాబాయ్? ఒక్కరైంది. చిన్నగా పడువు ఎప్పుడు కానీ గట్లా ఆవేశపడద్దు బాబాయ్. ముందే అనుమానం. ముందే అనుమానం. వెరీ గుడ్. తెల్లారు అవుతుంది అట్లా వాడికి. కాదురా కవర్ తీసేద్దాం. లేకపోతే ఇట్లా మొత్తం కవర్ లావాడదాం. కవర్ లావట్టి కింద ఎట్లా చెక్కలు వస్తాను. చెద్దరు నాంతనే చెద్దరు నానే చెద్దరిది రాలేరా. వచ్చిన నువ్వు ఇంకొంచెం లేపుతా మొత్తం ఇలా వాడు. మొత్తం లావాడితే చిన్నగా మొత్తం నాంతుంది డిక్కి. ఆల్రెడీ వాళ్ళ అన్న నానిపోయిండు. కూర్చోరా అటు పొక్కుందారా చిన్నగా. ఏ పొడుగు శంసరుడు ఇట్లా గీరు. అరే ఘోరంగా దొడ్డుకుందిరా ఇది. మస్తు మనం ఉంది, దిగదట్లేదు ఇది. ఇంకో పక్క వాడు నీళ్ళు ఇలాగెళ్ళి పోతాయి, అలాగెళ్ళి వస్తాయి ఇలాగెళ్ళి పోతాయి. అట్లా కాలు పెట్టి వాళ్ళుండి కాలీరా కాలీరా. ఆ పక్క ఎందుకు పడిచినవురా? నీళ్ళు వద్దు, ఈ పక్కలకి వెళ్ళి వస్తుంటాయి. మరి ఇది ఎందుకురా? ఈ పక్కలకి వెళ్ళి పోతాయి. అదే కదే ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. అందుకని చెప్పేసి చిన్న గానా భజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే ఇక తర్వాత రాదు. ఇంకా అరే మంచి మంచి పాటలు ఉంటాయి కదా, మస్తు పాటలు పాడుతుంది అప్పుడప్పుడు. టైంకి అవి గుర్తుకు రావు. ఉత్తప్పుడు తన్నుకొస్తాయిగా ఊరంగా. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ సంపతో పిలగ సంపతో సంపతో నీకన్నా చక్కదనం ఓ సునందా పిల్లో సునందా నాకెక్కడిది పిల్ల. సాగవత్తలే గోరింకతో ఆడింది లేబొమ్మలాట, నిండు నా గుండెలో మోగింది లేవి నా పాట, ఆడుకోవాలి గువ్వలాట పాడుకోవాలి ఈ జంట గోరింకాలై. గోవా గోరింకతో ఆడింది లేవమ్మలాట, నిండు నా గుండెలో మోగింది లేవి నా పాట. నెక్స్ట్ మీరే పాడుకోండి. మేము పాట పాడుతుంటే చుక్కలో కెక్కినాడు చక్కను, చుక్కలోకెక్కిన చక్కనోడు ఎవరికి చిక్కనోడు, తలడిల్లిపోతుంది తెలియనది, బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది, పడయెత్తడానికే స్నేహమన్నది, కొరిగి పెట్టడానికే కొడుకు ఉన్నది. సై 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 సా. పాట పాడదాం మేము వీడియో ఇస్తుంటే వాళ్ళు వాడే పాట మాకు డిఫరెంట్గానే పాడుతుంది.
సచిన పాట పాడతారు వాళ్ళు. వేరే పాటలు పాడుతారు నీళ్ళల్లా. అచ్చా ఏ కొడుకు చుక్కలో కేక్కినాడు చక్కను అదే పాడతారు వాళ్ళు. ఈ పాట పాడతారు వాళ్ళు జింగిడి. ఇప్పుడు ఎక్కువ అంటే బయట కానీ టీవీలో కానీ ఎక్కువైన పాట ఏదైతుంది అంటే ఎవరగా వాడిన పాట చనిపోతే అదే పాట ఎత్తారు అదే పాట అంటే అది ఎమోషనల్ సాంగ్స్ అది డైరెక్ట్ అదే గుర్తుకొచ్చింది. సడన్ గా అట్లా. సారీ గాయస్ ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే మన గుర్తుకొచ్చి ఉంటే. ఇంకా వాడమా చిన్నతోడు వాడిద్దామా? చిన్ని మ్యూజిక్ అయిపోతాడు. రావు చిన్ని దానివే చిన్ని దానివే ఓ పిల్ల నేనే మంచిగా అదే కదా నువ్వు కొట్టక. అదే పాటనా? అదేనా? అదే బరాబర్ వచ్చింది. బరాబర్ వచ్చింది. నేను నాకు అంతా మైండ్ అట్లే నువ్వు కోరస్ ఈ మధ్యలో అట్లా అను అంతే. ఆటేమని ఏమిటేమిటేమిటో ఏమవుతున్నదో ఏటవాళ్ళు చూపులే నన్ను తాగేదెక్కడికో అయినా చూపులకైనా ఎటు పోతుందో పాట. అది ఎటో పోతుంది, సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతుంది. నీ బుద్ర పాట ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి విరహం ఎందుకో చెప్పలేని హాయికి విరహం ఎందుకో పోయిందమ్మా పోయింది. కాపీ పేస్ట్ పాడం తీరా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది కదా. ఏమిటో ఏమవుతున్నాదో ఏతవాలి దారిలో చేరే తటికో తెలుసా నీకైనా తెలుగు పడి సపరేట్ బోట్ టీం పడుతుంది. గాయస్ సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ మూడు మారుతుంది. మనకేమో ఏదో వాళ్ళు దగ్గర 10 పాటలు పడుతుంది. వాళ్ళు బాగా ఇంటారు పాటలు పని చేసుకుంటా మొత్తం అవి పెట్టుకుంటారు. శేఖర్ బాబాయ్ అందరూ ఇక వెల్డింగ్ పని కటింగ్ పని చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర స్పీకర్ ఉన్నది కదా, స్పీకర్ లో పెట్టుకొని అందరూ వింటారు అన్నట్టు ఇక పాటలు. అవన్నీ ఇప్పుడు తీస్తారు బయటకు మెల్ల. మనం పాడబట్టే అది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనంటే మీకు చిన్న పురుగులు నడుతున్నాయి కావచ్చు. ఆ పురుగులు ఇంకొద్దిగా లేట్ అయినా కొద్దీ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే టక్కన మన ఒడ్డు పోయి వంట చేసుకునే కార్యక్రమం అయితే చాలు చేసి డిన్నర్ కంప్లీట్ చేసి మన దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అది పోయి తిందాం. ఒకవేళ మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ మనసు మారి ఏదైనా అనిపిస్తే మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని వద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మెల్లమెల్ల ఒడ్డు దిక్కైతే పోతున్నాం. ఎర్ర అంతా మరీ అది మస్తులు అవుతున్నాయి ఇక. ఇది పెద్ద ఉంది, గట్టి ఉంది, మెత్త ఉంది. మొత్తం మీద ప్లై ఉట్టిదేది మంచిగా ఉన్నది, అది గట్టిగా ఉంటుంది. మరి దగ్గరకు పోదు, ఓన్లీ వండుకున్నప్పుడు దగ్గర పోదాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది రోజు ఏది వఫీ అవుతున్నది. ఇప్పుడైతే ఇదైతే తింటున్నాం. ఒకటి రెండు కదా, సో 2 వచ్చినాయి కాబట్టి నేను జింజర్ తింటున్నాం. వాసన చూసుకుంటే ఎంజాయ్ అయ్యారు మనోని కాబట్టి. ఇంకోటి ఎక్కి వద్దు ఇంకొకటి ఎట్లుంది మంచిగా డబ్బు గుంజు మంచిగా గుంజు డబ్బు గుంజు చురుచురైంది. ఇచ్చే నువ్వు
ఇచ్చే తిని ఇప్పుడు తిను ఇంకా బుడపాలు ఎడతారు ఇప్పుడు కట్టే కూడా సేమ్ చూపి వాళ్ళు ఎట్లా చూడొచ్చు డబ్బా కడిగే ఇట్లా నువ్వు వచ్చినావా నువ్వు ఎత్తుకున్నావుగా వచ్చా మా అమ్మని తోలుకురా అన్న వస్తుందా దుంకును వాళ్ళ కొత్తగా మా అమ్మని తోలుకురా అన్న తొలకరా పొద్దున ఇంత కూడా కాలేదు చురచుర నువ్వు దండ కట్టాలి ఈ రోడ్డు నువ్వు దండ కట్టాలి అది ఇరగొట్టింది నేనే వేసిన పొద్దున గ్రామ పంచాయతీ ఎక్కితే నువ్వు దండ కట్టాలి ఇరగొట్టింది నేనే వేసిన దండు కట్ట నడితే దండు కడతాం ఇదే అది అంతే అజ్జా పొద్దున్నాకైతే ఎండలు ఘోరంగా పడుతున్నాయి నైట్ అయిందంటే జర్రంత చలి పెడుతుంది ఘోరంగా అంటే ఘోరంగా ఎండలు పడుతున్నాయి అచ్చా ఇప్పుడు ఏం చేస్తామంటే మేము కూడా ఒడ్డు కాడికైతే పోతున్నాం ఒడ్డు కాడికి పోయినాక మన మ్యాగీ ఉన్నది కదా మ్యాగీ ఇప్పియారా మనకు మ్యాగీ మన దగ్గర ఉన్న మ్యాగీ అయితే వండుకొని తిందాం తిని ఆన్నే వండుకుంటాం మేము లోపల వండుకో ఏమైనా అయిందనుకో ఎమర్జెన్సీ మళ్ళీ ఈ నుంచి ఆనకు ఓడు ఘోరంగా దమ్దమ్ అవుతుంది అందుకని ఒడ్డుకానే వండుకుంటాం ఇక మొత్తానికి అక్కడి నుంచి తనలాడుకుంటూ ఏడు అయితే వచ్చినాం లోవురా ఏమైందిరా లోవరే అబ్బా ఆగో లోవురే తెప్ప కొట్టి చేతులు నొత్తాను జెర్సేపు అనుకున్నా ఏమైందిరా జోర్దానంద జో ముకుందా పాట పాడుకుంటా కన్నా నిద్రించరా అరే మనం వచ్చింది ఎందుకురా ఇక్కడికి వంట చేసుకుందామని వచ్చాం మళ్ళీ పురుగులు ఎడాకనే అనుకో ఇబ్బంది అవుతుంది లోవరి మేము వచ్చింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదాకా వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది దాన్ని మరి అరే లొవ్వురా అయ్యో మా ఇద్దరిని మేము చిన్న పిల్లలు మా ఇద్దరు నువ్వు రాలే వంట చేసి పెడితే మేము తింటాం ఓ ఆయమ్మ మాకు అందరికి నువ్వు గాయస్ ఇది వచ్చేసి మా అమ్మ ఇది వచ్చేసి అమ్ములు అమ్ములతో ఓవర్ సర్వే ఛాలెంజ్ అయితే అవుతుంది హలో అనుకుందాం మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వచ్చారు మళ్ళీ గ్యాబ్లా మేము వచ్చామని వేరే వీళ్ళు కావట్లేరు ఒడ్డు దాకా అయితే వచ్చినాం ఇక్కడ మన జింగడి ఈడ కట్టిన తాడు ఇప్పుడు ఆడ బయట రాయి కట్టారు మన వాళ్ళు బోట్ అటు ఇటు కాకుండా ఇప్పుడు లోపల వండుకొని లోపల తిందాం అనుకున్నా కానీ లోపల ఘోరంగా పురుగులు వస్తాయి ప్లస్ కొన్ని దోమలు ఉన్నాయి అవి కూడా వస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇన్నే మ్యాగీ వండుకుంటున్నాం ఇన్నే వండుకొని ఇన్నే తింటాం పండుకుని కూడా ఇన్నే వండుకుంటాం లోపల వండాం అనుకో ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమైనా పడ్డదనుకో ఘోరంగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ నుంచి ఇటు కొట్టుకోవచ్చు కాకుండా ఎట్లయినా అయిపోయింది అందుకని ఇన్నే అనుకున్నాం నోళ్ళకన్నా ఏమన్నా అయినా ఈ నుంచి డైరెక్ట్ పోవచ్చు ఫోటో దగ్గరనే కాబట్టి ఎవరికైతే ఏం కాదు మ్యాక్సిమం అట్లే చెప్పలేం సిచ్యువేషన్ ఏమైనా అయిందనుకో అట్లా అని నీళ్ళు అయితే వేడైనాయి ఇగో ఇప్పి అయితే వేసుకుంటారా ఇప్పి కదా ఇప్పగైరా ఇప్పకుండా వేయకుండా వాడాయి కదా అందుకే ఇప్పెత్తున్నా మంచిగా ఇప్పి వండుకొని తిని ఎంజాయ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాగీ అయితే వండుకుంటున్నాం మ్యాగీ వండుకొని మ్యాగీ తిని ఇన్నే వండుకుందాం మన వాళ్ళు అయితే మ్యాగీ వండుతారు ఇగో చింగడిగినా ఆయన గడిమే అట అంటుకోవాలి కింద అంటుకో అందుకోసం చెక్క పెట్టినాం. దీన్ని ఇప్పిని ఉండరా అని చెప్పేసి అంటే దాన్ని ఫ్రై చేస్తున్నాడు మొత్తం నీళ్ళు కొన్ని ఉన్నాయి మొత్తం దగ్గరికి ఫ్రై చేసిన అందుకే చూడు ఎట్లా అట్లుంటే కడకుండా మన గురించి సూప్ ఉంటే మస్తు ఉంటది లేదు సూప్ వద్దు అంతుంటే లస్సి తాగు మెయిన్ ఏంటంటే ఏదైనా సరే కొంచెం సూప్ ఉంటే కొంచెం బాగుంటది మొత్తం దాన్ని ఫ్రై చేసి పెట్టాడు తెలుసా మన గురించి కోడిగుడు ఫ్రై చేసినట్టు చేసిండు దాన్ని ఏదైనా ఆకలి మంటకి ఏదైనా అవుతుంది అని ఒక మూల కనబడుతున్నాయి. మన మ్యాగీ వండు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మ్యాగీ అయితే తింటున్నాం. మన జింగాడి ఒక ప్లేట్లలో ఎత్తుండు మంచిగా మస్తు అయినట్టుంది కదా మొత్తం చూస్తేనే కడకు కనబడుతుంది. ఇప్పుడు మ్యాగీ తిని జర్సే పాటి టైం పాస్ చేసి వండుకోవాలి. ఇక పాడితే మంచిగా ఒక పాట పాడతాం మళ్ళీ, లేకుంటే ఇక అప్పుడే పాట పాడాం. మస్తు పాడిరు మా వాళ్ళు, ఒక్కొక్క పాట పాడిరు, సూపర్ పాడిరు ఒక్కొక్కరు అయితే. గుర్తుకొత్తలో పాటలు బాగా టైం గుర్తురా మొత్తం పాటల బ్యాచ్ అన్నట్టు అది. ఇక ఇప్పటికి మ్యాగీ మీరు చూడొచ్చు గరం గరం పొగలు వెళ్తున్నాయి మొత్తం.
ఎప్పియాడికే వచ్చింది మ్యాగీ. మ్యాగీ ఇందాక గాడుపు రాలే, ఇట్లా అంత ఎట్లా అంటే చెమట ఉండే, ఇప్పుడు మంచిగా గాడిపోతుంది, ఇట్లా చల్లగా వస్తుంది. మన జెండా కూడా ఎగురుతుంది మీద. ఆరాంసే దీన్ని వండుకున్నాం. పురుగులు పడుతున్నాయి, ఇట్లా దాస్తున్నాయి అనుకోకూడదు. మంచిగా మస్తు అయింది ఫ్రై. ఎట్లుంది ఫ్రై? మస్తు అయింది. నాకు నువ్వు ఆ స్టూడియోకి రా, వంటలు మస్తు ఉంటాయి. ఓకే నా గురించి స్టూడియోకి రా, వంటలు మస్తు ఉంటాయి. నువ్వు ఆడ తిన్నావుగా, చెప్పు. నేను బాగా వండాం. సూపర్. అబ్బా బాబాయ్ నేను వండింది ఎట్లుంది? ఏం చేసి చెప్పాలి? ఇగో ఉప్పు తర్వాత నేసుకోవచ్చు. మొత్తం ఉప్పు కారం మయ్య వేసి పారేసిండు, మొత్తం చల్లదిండు. ఇంత టేస్ట్ చేసాక మొత్తం ఉప్పిసం అయిపోయింది. గట్లా ఎండి బాబాయ్ అట్లా మరి 2 రోజులు తినొచ్చు కూర. అయినా తర్వాత వేసుకోవచ్చు అని లైట్ చేస్తే ఎప్పుడు కానీ ఏ దీనిగా ఏం చూస్తాం. వాళ్ళు ఏంది పురుగులు టేస్టే ఉంటాయి. ఒకటి ఏమన్నా మన చిన్న పురుగు ఉంటుంది, కటిక షేది ఉంటుంది, మస్తు ఉంటుంది. అది అది చిన్న అవి ఇట్లా బండి మీద పోతాను, నోట్లో పడతాయి. అబ్బా ఇప్పుడు గట్టి గట్టి ఉన్నాయో మంచిగా తెలుసా ఇప్పి ఫ్రై. మంచిగా తిన్నాం, తినడం అయితే అయిపోయింది, కడుపు నిండింది ఇట్లా గరం గరం. ఇప్పుడు రాకేష్ అయితే ఒక పాట పాడుతుండు, పాడు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. పాడు టైంకి టైం గుర్తురావు విధంగా నేర్చుకున్నావా? ఇవన్నాక అన్న మళ్ళీ వస్తలేదు. తినకన్నా ముందు నుంచి నేర్చుకుంటుండు వాడు, ఇంకా వాడుతున్నాడు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై కిరాణాలే, గుండెల్లో నా వేగం పెంచావే, ఓ నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై కిరాణాలే. బాత్రూమ్ సింగర్ పాట వాయిందా? ఇంకా ఏమిటో ఏ మొత్తం రాదు. ఏం పాట పాడదు? ఏ పాట రాదు, అయిపోయింది అప్పుడే వాడినా. అదే ఎక్కువ తాగిపిస్తాడు మళ్ళా. వద్దొద్దు. ఏమో దూక దెబ్బలు ఆడుతున్నా సార్. దోరిలో చేరి కటికో గాయస్ ఇంతకుముందు తిన్నాం, చలి పెడుతుంది బాబాయ్. చలి పెడుతుంది. కాకపోతే ఏంటంటే మన దగ్గర కొంచెం ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే హ్యాపీ బిస్కెట్ సరిపోలే, హ్యాపీ హ్యాపీ కేక్, హ్యాపీ కేక్. నేనైతే హ్యాపీ కేక్ అయితే తింటున్నా. మన వాళ్ళు మేము కూడా చాక్లెట్లు తింటున్నారు కదా ఇవ్వదాకా. మళ్ళీ డిసిషన్ అట్లా చేంజ్ చేసుకోవద్దు రే. ఇప్పుడు బాబాయ్ అడుగు జాడలు నడుస్తాం, మేము బాబాయ్ ఏం తింటే అది తింటారా? బాబాయ్ మట్టి బుక్తా, మీరు మట్టి బుక్తారా? బాబా నువ్వు బుక్కినాక సాటిస్ఫై కూడా బుక్తావు. ఎందుకంటే ఒకళ్ళు చెడిపోతారంటే మేము కూడా ఆనందమే. కామెంట్లో వేసుకుంటారు నేనైతే తింటున్నా హ్యాపీ బిస్కెట్లు. చలి పెడుతుందని ఇద్దరు పెట్టినా. హ్యాపీ కేక్ హ్యాపీ, నేను హ్యాపీ. నేను కూడా హ్యాపీ. బాబాయ్ హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీ. వచ్చింది కూడా హ్యాపీ, ఎందుకంటే బాబాయ్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఇది హ్యాపీ బిస్కెట్ కేక్. మా సైరకే ఉన్నాడు. కేకు చెప్తున్నా మంచిగా ఉండేది లేదు. ఫస్ట్ టైం తింటున్నా. ఫస్ట్ టైమా? తినక మరి ఏడురా. నేను తింటా. తినకూర అట్లా పెట్టకూర గాయస్ అని చెప్పు. మంచిగా చిన్న అని పెట్టు అని రైట్. పనుకుంటున్నాం ఇక. మీరు వండుకురా పండుగ బాబాయ్. నేను కూడా వండుకున్నా, మేము కూడా వండుకుంటాం ఇక.
ఇప్పుడైతే వండుకుంటున్నాం. మన వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. నేను కూడా గిట్లకి దాని మీద కాలు పెట్టుకొని వండుకుంటా. బోట్ ఇట్లా కాకుండా ఇడిదికి తలక పెట్టి ఇడిదికి వండుకున్నామంటే ఇడిదికి ఇట్లా వంగుతూనే నీళ్ళకి ఇట్లా ఉరుకుతుంది చక్కగా. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే నేను ఇడిదికి కొరిగి వండుకుంటా. రేపు పొద్దుగలైతే కలుద్దాం. గుడ్ నైట్. మార్నింగ్ గైస్, ఇప్పుడే లేచిన. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది, ప్లస్ మంచిగా పడ్డది. పరిస్థితి అంతా ఘోరం ఉండే. ఇటు ఇట్లా చిన్న వయసులో నీళ్ళ సప్పుడు అవుతుంది, కింద పడుతుంది అనిపించింది. మస్తు ఇబ్బంది అయింది దీని మీద వండుకున్నాడు. ఇట్లా మెడలన్నీ కూర్చున్నాయి ఇట్లా కింద పెట్టుకునేసరికి. అన్న మనకి ఏదైతే ఓవర్ నైట్ సర్వైవర్ ఛాలెంజ్ అయితే ఇచ్చిండో అదైతే కంప్లీట్ అయిపోయింది. నిన్న బ్యాక్ సైడ్లో ఎవడు వచ్చి సూర్యుడు అయితే వచ్చిండు. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.